వెల్కమ్ టు ఉమ్మడి న్యూస్. నా పేరు అనిల్. పోలీస్ ఫ్లాగ్ డే పోలీస్ అమరవీరుల దినోత్సవం వేడుకలను మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న పోలీస్ అమరవీరుల స్తూపానికి రాష్ట్ర అబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరియు జిల్లా ఉన్నత పోలీస్ అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసు వృత్తిలో చేరడంలోనే ఒక విశిష్టత ఉంటుందని, శిక్షణ కాలం ముగింపు రోజున ప్రతి పోలీస్ చేసే ప్రతిజ్ఞ మేరకు సమాజం, దేశం మన జీవితంలో భాగం కావాలని అన్నారు. దేశ సరిహద్దుల నుండి గ్రామ వీధుల దాకా పోలీస్ పహారా ఉంటుందని, ఈ నేపథ్యంలో ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలని ఎస్పీ గారు పేర్కొన్నారు. ఈ నెలలోనే నూతనంగా విధుల్లోకి వచ్చిన యువ కానిస్టేబుళ్లు నేటి పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడం వారి అదృష్టమని, నేటి రోజు ప్రత్యేకత తెలుసుకుని స్ఫూర్తివంతమైన ఆలోచనలతో విధులు నిర్వహించాలని అధికారి సూచించారు. కేఎల్ఐ ప్రమాద ఘటనను పరిశీలించేందుకు వెళ్లిన ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నేడు మహబూబ్నగర్ జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో అధ్యక్షుడు కొత్వాల్ నేతృత్వంలో బైకు ర్యాలీ చేపట్టారు. దుకాణ సముదాయాలను మోయించారు. బస్టాండ్ ముందు కూర్చొని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కొత్వాల్ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాలను అందించేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. మజ్బూరిగా చిరుసారిగా ఈ ప్రభుత్వాల మొండి వైఖరి వ్యతిరేకంగా ఒక ఎంపీ, ఎమ్మెల్యే, ప్రజా సంఘాలు కూడబెట్టుకున్నా కూడా వాళ్ళు వినే పరిస్థితి లేదు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఉమ్మడి పాలమూరు జిల్లాకు జీవనాధారం. ఆ ప్రాజెక్టు సాధన కొరకు కాంగ్రెస్ పార్టీ ఏళ్ల తరబడి ఉద్యమాలు చేసి, బాట నడిచి, పాట పాడి, చివరకు అసెంబ్లీ ముట్టడి చేసి సాధించుకున్న ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లాలో దాదాపు 6 లక్షల ఎకరాలకు సాగునీరు, దాదాపు అన్ని నియోజకవర్గాలకు తాగునీరు సంబంధించిన ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా ప్రాజెక్ట్ పక్కన పాలమూరు రంగారెడ్డి కొత్త ప్రాజెక్టు ఉందో, అసలు అక్కడ వాస్తవంగా ముందు డిపిఆర్ తయారు చేసిండ్రు. ఆ డిపిఆర్లో నార్లాపూర్ దగ్గర ఆ ప్రాజెక్ట్ లేదు. అయినా అక్కడనే మోటార్లు బిగిస్తామంటే మోటార్లు బిగిస్తే తక్కువ, బిగిస్తే మాత్రము మీద బిగించండి, అండర్గ్రౌండ్ టనల్ తీసుకుపోకండి. ఆ టనల్ తవ్వుతే బ్లాస్టింగ్ చేస్తే ఈ కేరళ ప్రాజెక్టు దెబ్బతింటుంది,
దాంతోపాటు కేవలం ఆయకట్టు దెబ్బతిందని చెప్పి చాలామంది మేధావులు ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ పెట్టి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని విజిలెన్స్ రిపోర్ట్ తీసుకొని చివరకు మన గ్రీన్ కోర్టు సంబంధించిన గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చిన దాన్ని పట్టించుకోకుండా ముందుగా కేవలము దాని ఎస్టిమేట్ పెంచాలి. ఎస్టిమేట్ పెంచితే కాంట్రాక్టర్ లాభం అవుతుంది, కాంట్రాక్టర్ మాత్రం లోకల్ స్థానిక నాయకులకు లాభం అవుతుంది, దాంతో ప్రభుత్వం లాభం అవుతుందని చెప్పి కమిషన్లు కక్కుర్తి పడేసిన ప్రాజెక్టు. దాని ద్వారా బ్లాస్ట్ ద్వారా ఈరోజు కేఎల్ఐ పంపులు మొత్తం దెబ్బతిన్నాయి. వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 20,000 రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం అందించాలని, పంట నష్టంపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొత్తకోట దయాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మహబూబ్నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన భారీ వర్షాలకు పంటలు మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, దీంతో ఈ ఏడాది అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. సీఎం సూచన మేరకు నియంత్రిత పంటల సాగు చేసిన రైతులకు నష్టం తప్పలేదన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 1,00,000 ఎకరాలకు పైగా పంటలకు నష్టం వాటిల్లిందని, రైతుల కోసం ఉద్దేశించిన రైతు సమన్వయ సమితిలు ఏం చేస్తున్నాయని, పంట నష్టాలపై ఒక్కసారైనా సమీక్ష జరిపారా అని దయాకర్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం 10,000 పరిహారం ప్రకటించారు, కానీ వర్షాలకు పంట నష్టపోయిన వారికి పరిహారం ఎందుకు ప్రకటించడం లేదన్నారు. దీనికోసమైనా ఇంతమంది 1,265 మంది విద్యార్థులు చనిపోయినది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ విద్యార్థుల తల్లిదండ్రులే, అక్క, తమ్ముడు, చెల్లెలు, భార్య, అన్నదమ్ములే. ఈ రైతులందరూ అందరు రైతు కుటుంబాల వాళ్ళు చనిపోయారు. దొరల కుటుంబాలలో, రెడ్ల కుటుంబాలలో ఎవరు చనిపోలా. చనిపోయిందల్లా బీసీ బడుగు వర్గాల వాళ్ళు, ఎస్సీ ఎస్టీలు. తెలంగాణ ఉద్యమంలో 1,268 మంది అసూలు బాసిండ్రు. వాళ్ళకు కూడా మీరు ఇప్పటికి ఉద్యోగాలు ఇవ్వలే. మరి ఇక్కడ ఉన్నదంతా వాళ్ళ తల్లిదండ్రులే, వాళ్ళ కుటుంబాలే. కనీసం వాళ్ళనన్నా ఆదుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. కాబట్టి తక్షణమే ఎవరికి ఎకరాకు ఎంత నష్టం జరిగిందన్నది అసెస్మెంట్ వేయండి. ప్రభుత్వానికి ఉన్న వెసులుబాటు కూడా చూసుకోండి. నేను అందరిలాగా ఇచ్చేయాలా పోవాలనేది చెప్పాను. నేను ప్రభుత్వానికి ఉండే వెసులుబాటును చూసుకోండి. మీ శాసనసభ్యులను, అధికారులను, మంత్రులను సమన్వయపరచండి. ఒక డిఆర్డీఏ మీటింగ్ లేదు, గవర్నింగ్ బాడీ మీటింగ్ లేదు, జిల్లా పరిషత్ మీటింగ్లో మొక్కుబడిగా జరిగిపోతున్నాయి. అడిగే నాతుడు లేడు. ఎక్కడ ఎంత నష్టం వచ్చింది, ఏ రకంగా అయితే ఏ ప్రాంతంలో ఒక ప్రాంతంలో ఒక పంట నష్టం వస్తే ఇంకో ప్రాంతంలో ఇంకో పంట నష్టం వస్తుంది. వాటిని ఏ రకంగా మనం సర్దుబాటు చేయాలనేది సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మహబూబ్నగర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారి సమక్షంలో బీజేవైఎం పట్టణ మాజీ అధ్యక్షులు శ్రీ సుబ్బారావు గారు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ కోరమోని వెంకటయ్య, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. బాబు చేయలేపకండి, చేయలేపక బాబు, చేయలేపకరా బాబు, చేయలేపకండి. సార్ కనవాడు మా కార్యకర్త ఎవరు కూడా కష్టాలలో ప్రాణం తెచ్చేయకపోతే కానీ మీకు అన్ని చేస్తామని చెప్పి ఇమ్మీడియట్ గా వాళ్ళకు ఆ ప్రాంతంలో ఉండడానికి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో వాళ్ళు బీజేపీ మాజీ యూత్ ప్రెసిడెంట్ గా పనిచేసిండు. సత్యం టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా మా దేశ సత్యం ఆధ్వర్యంలో కూడా వాళ్ళు దాదాపు 50 మంది టౌన్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసిన సత్యం గారి ఆధ్వర్యంలో, మా సుబ్బారావు గారి ఆధ్వర్యంలో మరి ఎంతోమంది చదువుకున్నటువంటి వాళ్ళందరూ ఈరోజు పార్టీలో చేంజ్ రావడం జరిగింది. ముఖ్యంగా ఇంజనీరింగ్ పీజీ జవాన్లు చేరింది. అంటే కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కనుక ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో ఇండైరెక్ట్ గా వాళ్ళు ఎటువైపు ఉండాలా అని ఇప్పటివరకు ఏ పార్టీకి సంబంధం లేకుండా మా సుబ్బారావు గారి ఆధ్వర్యంలో
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకు వీళ్ళొక జడ్చర్ల స్టేడియం గ్రౌండ్లోకి డిగ్రీ కాలేజ్కు సంబంధించిన బాత్రూం పాయకణాలు నిర్మాణం చేపట్టారు. స్థానిక ప్రజలు, వాకర్లు, రన్నర్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నకు ఫిర్యాదు చేయడంతో లక్ష్మణ ఆదేశంతో శ్రీనివాసులు జిల్లా క్రీడా అధికారి గారు గ్రౌండ్ను పరిశీలించి వాటిని ఇక్కడ నిర్మించవద్దంటూ ప్రజలకు ఇబ్బంది పెట్టొద్దంటూ కూడా ప్రిన్సిపల్ మేడంకు చెప్పారు. అట్టి పనిని ఆపడం జరిగిందని ఎమ్మెల్యే లక్ష్మణ గారికి గ్రౌండ్కు వచ్చే ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, తెరాస నాయకులు, బాదేపల్లి జడ్చర్ల వారు పాల్గొన్నారు. బతుకమ్మ చీరల పంపిణీ చేసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్, వైస్ చైర్మన్ దీపా నర్సింహులు వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని ఆడపడుచులకు హనుమాన్ జంక్షన్ హాల్లో మున్సిపల్ చైర్మన్ అధ్యక్షతన ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం గద్వాల జిల్లా కేంద్రంలో సాయుధ దళ కార్యాలయంలో బుధవారం 21వ తేదీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని పోలీస్ ఫ్లాగ్ డే పేరుతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గద్వాల ఎస్పీ రంచన్ రతన్ కుమార్, ఏఎస్పీ కృష్ణ, జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరులకు పోలీస్ కవాతు, పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం జిల్లా ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. శాంతి భద్రతల పర్యవేక్షణకై ప్రజలకు రక్షణ కల్పించే క్రమంలో టెర్రరిస్టులు, మావోయిస్టులు, సంఘ వ్యతిరేకములతో పోరాడుతూ దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం 264 మంది పోలీసులు ప్రాణత్యాగాలు చేశారని ఎస్పీ గుర్తు చేశారు. ఈ రోజు గద్వాల జిల్లా తరపున ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ సరిత, ఎమ్మెల్యే మాట్లాడుతూ విధి నిర్వహణలో వీరమరణం పొందిన అమరుల త్యాగం మరువలేనిదని, పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేమని, ప్రతి ఒక్కరూ ఏ ఆపదకైనా ఆశ్రయించేది పోలీసులనే అని, దేశంలో మొట్టమొదటి సరిగ్గా రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ను తీసుకురావడం జరిగిందని, మహిళల భద్రతకు ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో సి టీంలను ఏర్పాటు చేయడం యావత్ దేశం కూడా వారికి అండగా ఉండాలి. ఈరోజు అన్ని ప్రభుత్వాలు అంటే ప్రజా సంక్షేమం కొరికి, ప్రజల క్షేమం కొరికి వారు అంటే డిపార్ట్మెంట్లో ఉంటూ, అధికారంలో ఉంటూ, అంటే వాళ్ళు కోర్సులో ఉంటూ కూడా వాళ్ళు అమరులైనారు. వారికి యావత్ దేశం మొత్తం కూడా అండగా ఉండాలి. వారి కుటుంబాలు కూడా వాళ్ళ కుటుంబాలకి ఆ భగవంతుడు, ప్రభుత్వాలు, ప్రజలు అండగా నిలబడుతూ వారు విధి నిర్వహణలో అసలు బాసినారు. వారికి దేశం మొత్తం కూడా మరొకసారి వారికి వందనాలు తెలుస్తున్నాను. వేదిక మీద ఉన్న ఎస్పీ గారికి, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి వీరు కూడా ఈ సందర్భంలో అంటే విధి నిర్వహణలో అందరూ కూడా రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ ఒత్తిళ్ళని అధిగమిస్తూ మళ్ళీ ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా అందరూ కూడా చాలా మండలాలకు వెళ్ళి అందరూ కూడా పోలీస్ ఫోర్స్ రావడం అనేది వీళ్ళు కూడా విధి నిర్వహణలో ఎప్పుడు అలర్ట్గా ఉండాలని కోరుకుంటూ తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా పోలీస్ ఫోర్స్ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ఫ్రెండ్లీ పోలీసింగ్ అని తీసుకొచ్చిన పథకం అంటే ఇప్పటివరకు ఏ దేశంలో ఎక్కడ కూడా లేదు, ఓన్లీ తెలంగాణ స్టేట్లోనే ఉంది. అదే కాకుండా షీ టీమ్స్ అని కూడా కేటాయించడం, మహిళలకి సపోర్ట్గా ఉండడం తెలంగాణ పోలీస్ అనేది చాలా గర్వకారణం. కాబట్టి మా పోలీస్ సిబ్బంది ఎలాగైతే ఆర్మీ వాళ్ళు దేశాన్ని కాపాడుతున్నారో, మళ్ళీ పోలీసులు కూడా రక్షణ, శాంతి భద్రతని కాపాడుతూ మన ప్రజల్ని ప్రశాంతంగా పండుకునే విధంగా, ఇంట్లో ఉండే విధంగా చూస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే జిల్లాలో శాంతి భద్రతలు కాపాడుతూ మాకు రక్షణ ఇస్తూ, ఎందుకంటే ఒక 1000 మంది ఉన్నా ఒక పోలీసు వాళ్ళని కంట్రోల్ చేయగలరు. ఆ పవర్ పోలీస్కి ఉంది. కాబట్టి ఆ గౌరవం, మర్యాదలు మీరు దాన్ని సద్వినియోగం చేసుకొని మా జిల్లాని కాపాడుతూ మా ప్రజలకు రక్షణ ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి అమరులైన వాళ్ళందరూ. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.